కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం అర్ధరాత్రి 1 గంట నుండే సందడి చేయటం మొదలుపెట్టింది. సినిమా చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా అద్భుతంగా ఉందంటూ థియేటర్ల ముందు టపాసులు పేలుస్తున్నారు. ఈ పరిణామం యావత్ 2 రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచమంతా ఉందని సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమా ఈ ఒక్కరోజే 100 కోట్ల మార్క్ ప్రపంచవ్యాప్తంగా దాటనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలైన ప్రతి చోట రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోందని సమాచారం. ఇకపోతే దేవరా సినిమా రిలీజ్ కి ముందే యుఎస్ మార్కెట్లో తన సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా తన విజయ పరంపరను కొనసాగిస్తున్నట్టు కనబడుతుంది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు అమెరికాలో, మరీ ముఖ్యంగా ఒక నార్త్ అమెరికాలోనే 2.7 మిలియన్ మార్క్ దాటిపోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఫస్ట్ డేనే 3 మిలియన్ మార్క్ ఈజీగా దాటిపోనుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన కళ్యాణ్ రామ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా మంచి కిక్కిస్తోందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ ని చాలా బాగా చూపించారని అంటున్నారు. హీరోయిన్ గా జాన్వీకి పెద్దగా స్కోప్ లేదని, అయితే సైఫ్ అలీ ఖాన్ రోల్ మాత్రం అదిరిపోయిందని చెబుతున్నారు. మీరు ఒకవేళ సినిమాను చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.